హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయిన క్యారెట్ హల్వాని కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు, పెద్దలు క్యారెట్లు నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కిలో వరకు క్యారెట్లను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క క్యారెట్ని తీసుకొని ఈ విధంగా పీల్ చేసి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని క్యారెట్లను తీసుకొని మంచిగా పైన పొట్టంతా పీల్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఈ క్యారెట్లను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం క్యారెట్లను వేసుకొని ఒకసారి మంచిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇందులో ఏమైనా క్యారెట్ ముక్కలు మిగిలితే వాటిని తీసుకొని మరోసారి గ్రైండ్ చేసినప్పుడు వాటిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మరిన్ని క్యారెట్లని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసి అంతా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అంతా మంచిగా కరిగి హీట్ అయ్యాక ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని అంతా వేసుకొని మంచిగా ఒక 4-5 నిమిషాలు మంచిగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటుంటే ఒక 3-4 నిమిషాల తర్వాత క్యారెట్ కలర్ అనేది కొంచెం కొంచెంగా చేంజ్ అవుతూ ఉంటుంది. దీనిని మంచిగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే గిన్నెకి అంత స్టిక్ అవ్వడం లేదా మాడిపోవడం జరుగుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్యారెట్ కలర్ మారి ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను పోసుకోవాలి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలను పోసుకుంటున్నానండి. మీరు కావాలంటే పచ్చి పాలనైనా పోసుకోవచ్చు. ఇప్పుడు వీటంతటిని మంచిగా కలిసేలా బాగా కలుపుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, ఇది అంతా బాగా ఉడుకుతూ అంతా మీద పడుతుంది. కాబట్టి సిమ్లో మీడియంలో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది మనం మంచిగా కుక్ అయ్యేలోపు ఇందులోకి బాదం, జీడిపప్పు పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 20 వరకు బాదం పలుకులను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 20 జీడిపప్పులను కూడా వేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో మొత్తం జీడిపప్పునైనా మొత్తం బాదం పలుకులనైనా యూస్ చేయొచ్చు. అలాగే ఇందులోకి ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మంచిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వీటిని బరకగా కాకుండా మంచి పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈలోగా క్యారెట్ పాలు మిశ్రమం ఈ విధంగా మంచిగా మరుగుతుంది. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను హెల్త్తో పాటు టేస్ట్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి ఒక 1/4 కప్పు వరకు చక్కెరని కూడా వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ మొత్తం బెల్లంతోనైనా మొత్తం చక్కెరతో అయినా కూడా దీనిని చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలుపుకుంటూ మంచిగా కరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయేలా మంచిగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. బెల్లం అంతా కరిగి ఒక 2-3 నిమిషాల తర్వాత క్యారెట్ పాల మిశ్రమం అంతా ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పుల పౌడర్ మొత్తాన్ని వేసుకోవాలి. దీనిని వెంటనే ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి. వెంటనే కలుపుకోవాలండి, లేట్ చేస్తే అదంతా ముద్దలు ముద్దలుగా అవుతుంది. కాబట్టి వెంటనే మంచిగా అంతా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మిశ్రమాన్నంతా ఒక 3-4 నిమిషాలు మంచిగా మగ్గించుకున్నాక ఇందులోకి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకుంటూ మంచిగా మగ్గించుకోవాలి. దీనిని మగ్గిస్తున్న కొద్దీ ఈ విధంగా మంచిగా దగ్గర పడుతుంది. ఇందులోకి ఒక్కొక్క టేబుల్ స్పూన్గా నెయ్యిని వేసుకుంటూ మంచిగా అంతా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇది అవ్వడానికి చాలా టైం పడుతుంది, కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మరొకసారి 1 టేబుల్ స్పూన్ వరకు
నెయ్యిని వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకుంటూ మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, ఇది దగ్గర పడుతున్న కొద్దీ ప్యాన్ నుండి మొత్తం సపరేట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ప్యాన్ నుండి మొత్తం సపరేట్ అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని ఇందులో నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా మంచిగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ హల్వాని అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ హల్వాని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. క్యారెట్ హల్వాని స్ప్రెడ్ చేసుకోవడానికి యూస్ చేసే చాకైనా లేదైనా గరిటకైనా నెయ్యిని అప్లై చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి, లేదంటే అంతా అంటుకుపోతుంది. చూడండి, ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మీరు ఇలాగైనా డైరెక్ట్ అయినా తినేయొచ్చు, లేదంటే దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని బాదం పలుకులు, జీడిపప్పు పలుకులని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్నాక దీనిని ఒక గంట సేపు వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంచుకుంటే ఇది కొంచెం గట్టి పడుతుంది. మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండానైనా తినేయొచ్చు. నేను ఇక్కడ ఒక గంట సేపు తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనిని పీసెస్లా కట్ చేసుకొనైనా లేదా నార్మల్గా తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకొనైనా తినేయొచ్చు. ఈ విధంగా చేసి పెడితే క్యారెట్లు నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా నచ్చితే మీరు కూడా ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మా కమెంట్లో షేర్ చేయండి. దీనిని మనం బయట పెట్టుకొని 4-5 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 15 రోజుల వరకు మంచిగా స్టోర్ చేసుకొని తినేయొచ్చు. ఎంత బాగా ఉంది కదా. నార్మల్ క్యారెట్ హల్వా కన్నా ఈ విధంగా చేస్తే క్యారెట్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.